కులం పేరిట దూషిస్తేనే అట్రాసిటీ కేసులు బుక్ అవుతాయి. చట్టం తమ చుట్టమే అనుకున్నారా, లేక కులం బలుపు అలాంటిదని చాటి చెప్పాలనుకున్నారో తెలియదు, కానీ ఇందులో మరింత ఓవర్ యాక్షన్ చేశారు. కట్ చేస్తే ఆ బాధితురాలని ఏకంగా ఆత్మహత్యకు ప్రేరేపించారంటే ఎంత కండకావరం, మరింత మతమాచార్యం. పాపం ఈరమ్మ ఈ లోకంలోనే లేకుండా పోయింది. చూద్దాం ఈ సాడ్ స్టోరీ డీటెయిల్స్ ఏంటో. రెవెన్యూ అధికారుల సహకారంతో 26 సెంట్ల భూమిని అక్రమంగా ఎక్కించుకోవడం జరిగింది. ఆ మనస్తాపంతో ఆమె అక్కడికక్కడే పురుగుల మందు తాగి చేనులోనే విలవిలా కొట్టుకుంటూ భూమి కబ్జా పెట్టడం మాత్రమే కాదు, కులం పేరిట తిట్టడం, పురుగుల మందు తాగమని ప్రేరేపించడం. మన సభ్య సమాజంలోనే ఉన్నామా, లేక అసభ్యమైన మనుషుల మధ్య జీవిస్తున్నామా అన్న అనుమానం కలుగుతోంది కదూ. ఇదిగో పాడపై మోసుకొస్తున్నది మరెవరినో కాదు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామానికి చెందిన ఈరమ్మది. ఈమెకు 26 సెంట్ల విలువైన స్థలం ఉంది. అయితే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఆ భూమి పాస్ పుస్తకం మరొకరి పేరిట జారీ అయింది. వాళ్ళ పేరిట ఎక్కించిన వాళ్ళ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ రాజేశ్వరి గారు, వారి విఆర్ఓ సర్వే గారు, వాళ్ళందరూ సహకారంతో ఈరోజు ఆ భూమిని వాళ్ళు రాపించుకోవడం జరిగింది. విన్నారుగా బాధితుల ఆవేదన. ఈ బాధితురాలి భూమిని ఆక్రమించడం మాత్రమే కాదు, ఇటీవల ట్రాక్టర్లతో దున్నేందుకు ప్రయత్నించారు ఈ కబ్జాకోర్లు. ఈ విషయం తెలిసిన బాధితురాలు అక్కడికి వెళ్లి ఆ కబ్జాకోర్లను అడ్డుకుని ప్రశ్నించగా జరిగింది ఏంటంటే, చావనైనా చేస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అని అనగా, ఇక్కడే ఉంది తాగి చావు అని అనడం జరిగింది సంజన కుమార్లు. చూసారుగా భూ బకాసురుల అహంకారం. గత జూలై 30న పురుగుల మందు తాగిన ఈరమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 5న కన్నుమూసింది. ఈరమ్మ మరణించడంతో కోపంతో రగిలిపోయిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో సహా కలెక్టరేట్కి వచ్చారు. డెడ్ బాడీని స్ట్రెచర్ మీద ఉంచి నేరుగా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఏకపక్షంగా ఎక్కించినారని చెప్పేసి అంటే ఏమని భావించాలా అంటే, ఇది పక్కా ఒక ప్లాన్ ప్రకారం డబ్బులు తీసుకొని తహసీల్దారు, సర్వేరు, విఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఆన్లైన్ చేయడం అనేటువంటి జరగడం వల్ల అధికారుల అవినీతి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. రికార్డులు తారుమారు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులం పేరిట దూషించడం మాత్రమే కాకుండా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో తమ నిరసన విరమించారు మృతురాలి కుటుంబ సభ్యులు.